చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఘనంగా సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదిక పైన అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో వెంకటేష్ మాట్లాడుతూ సంకట అనగా సకలము అని, హర అనగా హరించుట అని, చతుర్థి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే తిథి అని, సంకటహర చతుర్థి రోజు దంపతులు వ్రతాన్ని ఆచరిస్తే సకల కష్టాలు తీరుతాయని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు 2 దశలుగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఆలయ అధికారులు సాయంకాలం స్వర్ణ బంగారు రథంపై మాడవీధులలో భక్తులకు వినాయక స్వామి దర్శనం కల్పించారు. మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వినాయక స్వామివారి ఆలయం నందు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా రాత్రి స్వామివారికి వైభవంగా ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేశు, రాయలసీమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్మన్ శైలజారెడ్డి, ఐరాల మండల జడ్పీటీసీ సుచిత్ర, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఏవో విద్యాసాగర్ రెడ్డి, ఆలయ ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. कामेश्वरो वै श्रवणो ददातु
సమర్పయామి సర్వదేవాదిదేవాయ నమః కేతనే పుష్పం సమర్పయామి ఓం సర్వత్రైయాశాయ నమః శ్రీ పుష్పం సమర్పయామి సర్వదేవాదిదేవాయ నమః సర్వత్ర పుష్పం సమర్పయామి విజ్ఞాన